నామానికి మహిమ కలుగునుగాక. మహాదేవుని యొక్క పాద సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మళ్ళీ ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిలో నివసిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఇంతటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలా చక్కటి దినమందు మనం అందరము దేవుని సన్నిధిలో గడపటము ఆనందించదగ్గ విషయము. ప్రతి ఆదివారము చక్కగా క్రమము తప్పకుండా కలిసి వచ్చే పనులు కూడా దేవుని కొరకు పక్కన పెట్టుకొని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అందుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవుని దివ్య పాదది మనం అందరం అనుభవించడానికి వచ్చేసాము. ఇటు మనస్సు కలిగినటువంటి బిడ్డలు దైవికమైనటువంటి స్థితిలో చాలా గొప్పవారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాము. మొదటగా దేవుని సహాయం తీసుకుని సంతోషంగా దేవుని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు నాయన. నీ ప్రియ బిడ్డలుగా మేమందరం నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. మా తండ్రి, నీ పిల్లలైనటువంటి వారికి అవసరమైన ఉపదేశము కొరకు నాయన మరి సిద్ధపడి ఉంటుండగా నీ దాసుడి నోట నీ మాటల నుంచి జ్ఞానవంతంగా అర్థవంతంగా బోధించగలిగినటువంటి సామర్థ్యాన్ని, అంత మాత్రమే కాకుండా ఈ మాటలు వినుచున్న ప్రతి వారు హృదయంలోనికి నీ సత్యవాక్యాన్ని ఉంచి వాటి ప్రకారం జీవించడానికి, ఆధ్యాత్మికంగా విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉండడానికి మీ ఉపదేశాలు నాయన తండ్రి మాకు బలాన్ని చేకూర్చే విధంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారం ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. గత వారం మనం నేర్చుకునేటువంటి పాఠాంశం ఏమిటి? ఫలించే చెట్టువా పనికిమాలిన మొద్దువా అనేటువంటి పాఠాన్ని. దేవుడు మన కొరకు ఉంచినటువంటి ప్రతి మాట మనకెంతో దీవెనకరంగా, మేలుకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటున్నటువంటి స్థితి మనకందరికీ తెలిసినదే. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము భక్తుల జాబితాలో ఉన్నావా, భ్రష్టుల జాబితాలో ఉన్నావా అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రతి అంశము, ప్రతి భాగము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాల యొక్క వెలుగులో అనేకమైనటువంటి వాస్తవాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రతి అంశము మనకి, మన కుటుంబాలకి చాలా ప్రయోజనకరమైనవి. మనలను దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా స్థిరపరిచే సందేశాలు ఇవన్నీ. కేవలం ఈ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటి కనుక హృదయాల్లో భద్రపరుచుకొని ఆ పాఠాంశాలను బట్టి మన జీవితాలను సరిచేసుకుంటే మరింత దీవెనకరంగా మనము ముందుకు వెళ్ళే అవకాశము ఉన్నది.
ఏదో అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాను, అందరూ కూర్చున్నారు నేను కూర్చున్నాను, అందరూ వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయినట్టుగానే ఒక అలవాటుగా ఒకవేళ ఈ రాకపోకలు నువ్వు అలవాటు చేసుకుంటే దానివల్ల ఆత్మీయ స్థితి పెంపొందించబడదు. కానీ దేవుని నుండి మాత్రం ఏ విధమైనటువంటి మేలు మనం పొందుకోలేం. కాబట్టి విత్తబడుతున్నటువంటి ప్రతి మాట దేవుని మాట. మనం ఆత్మీయ మేలును పొందుకోవడానికి మనం అందరము ప్రయత్నం చేయవలసిన వారమే ఉన్నాం. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటి? భక్తుల జాబితాలో ఉన్నావా, భ్రష్టుల జాబితాలో నువ్వు ఉన్నావా అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. జాబితా అనేటువంటి పదం మనకు అందరికీ తెలిసినటువంటిది. చూడండి, ఈ ఎలక్షన్ టైంలో ఓటర్ల యొక్క జాబితా తయారు చేస్తూ ఉంటుంటారు, ఇస్తూ ఉంటుంటారు. 18 సంవత్సరాలు నిన్నటువంటి పిల్లలకి ఈ ఓటర్ల యొక్క జాబితాలో పేరు నమోదు చేయించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి విధానం. ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి. పేరు ఉండటం వల్ల అన్ని విధాలుగా మనం హక్కుదారులుగా ఉంటాము అనేటువంటి ఆలోచనతో ఆ పేరు నమోదు చేయించుకోవడానికి, ఆ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. అలానే పుట్టిన బిడ్డలకు ఆధార్ కార్డులో పేరు నమోదు, ఆధారు జాబితాలో పేరు నమోదు చేయించడానికి అడుగుతూ ఉంటుంటారు తల్లిదండ్రులు. అయ్యా, ఆధార్ కార్డు కోసం మేము అప్లై చేయాలనుకుంటూ ఉన్నాం, ఇక పాప పుట్టింది కాబట్టి, బాబు పుట్టాడు కాబట్టి పేరు, మంచి పేరు ఏదన్నా ఉంటే చూడండి పాస్టర్ గారు అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఆధార్ కార్డు జాబితాలో పేర్ల కోసం. అలానే ఈ రేషన్ కార్డులో ఒకవేళ మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు కానీ ఎవరైనా పేరు లేకపోయినట్లయితే రేషన్ కార్డు జాబితాలో కూడా పేర్లు నమోదు చేయించుకోవడానికి మనం చిత్తపాటు కలిగి ఉంటాం. అంటే జాబితాలో పేరు ఉండాలి, జనాభా లెక్కల్లో పేరు ఉండాలి, ఓటర్ ఐడిలో ఆ జాబితాలో పేరు ఉండాలనేటువంటి ప్రతి దాంట్లోనూ మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో చిత్తపాటు కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించినటువంటి మన జాబితా బయటికి, మన లెక్కలు బయటకు రావాలని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్తే జాబితాలో మన పేరు ఉందో లేదో ఆ ప్రభుత్వ కార్యాలయంలో చెప్తారు. రేషన్ కార్డులో పేరుందో, ఆధార్ కార్డులో పేరుందో లేదో, జనాభా లెక్కల్లో పేరుందో లేదో, లేకపోతే ఓటర్ ఐడిలో మన పేరుందో లేదో అనేటువంటి విషయాన్ని, ఆ జాబితా మనకు తెలియాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రభుత్వపు కార్యాలయానికి వెళ్ళగలిగితే అక్కడ మన జాబితా బయటపడే అవకాశం. మరి భక్తుల యొక్క జాబితా తెలాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి? మరి భక్తుల యొక్క జాబితా తెలాలంటే ప్రభు యొక్క కార్యాలయానికి వెళ్ళాలి. ప్రభుత్వం కార్యాలయం ఉంది ఈ లోకంలో, అలానే ఆధ్యాత్మికంగా ప్రభు కార్యాలయం కూడా ఉంది. ప్రభు కార్యాలయంలో భక్తుల జాబితాలో మన పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. అలానే భ్రష్టుల యొక్క జాబితాలో కూడా మన పేరు ఉందో లేదో ప్రభు కార్యాలయంలో మాత్రమే మనం చూసుకోగలం, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే. కాబట్టి ప్రభు కార్యాలయం ఏది అని అంటే దైవ సన్నిధి. దేని ద్వారా ఈ భక్తుల యొక్క లిస్టు, భ్రష్టుల యొక్క లిస్టు చూడగలమనంటే వాక్యము ద్వారా మన జాబితా అంతా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి
ఇది మెరుగైనటువంటి సందర్భము, మేలైనటువంటి కార్యాలయం. ప్రభు కార్యాలయం చాలా మేలైనది, మెరుగైనది, మనకు లాభాన్ని తెచ్చిపెట్టేది. ఒకవేళ భక్తుల జాబితాలో నీ పేరు లేకపోతే నీకు తెలియజేస్తుంది నువ్వు భక్తుడు కాదు, భక్తుడి జాబితాలో నీ పేరు లేదు. భక్తుల జాబితాలో నీ పేరు లేకపోతే మరి ఎక్కడ ఉంటుంది ఇంకా చెప్పండి. భక్తుల జాబితాలో మన పేరు లేదనుకోండి, మరి నెక్స్ట్ ఎక్కడుండే అవకాశం ఉంది? ఏమండి? భ్రష్టుల యొక్క జాబితాలో ఉంటుంది. ఉంటే ఈ రెండాటిలో ఎక్కడో చోట ఉండాలన్నమాట. భక్తుల జాబితాలో నీ పేరు లేకపోయినట్లయితే భ్రష్టుల జాబితాలో ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది. ఆ డేటా తెలియజేసే కార్యాలయమే దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొఖమాటం లేకుండా, సిగ్గుపడకుండా, భయపడకుండా ధైర్యంగా చెప్పే ఒక ఉన్నతమైనటువంటి శక్తి దేనికన్నా ఉంది అని అంటే ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. అయ్యో ఈ జాబితాలో నీ పేరు లేదమ్మా అని అంటే ఏమని అనుకుంటుందామో అన్న భేదాభిప్రాయాలు దేవుని వాక్యానికి ఉండదు. నీవు నీ కుటుంబము భ్రష్టుల జాబితాలో ఉన్నావు, ప్రమాదం ఉంది నీకు, జాగ్రత్త అనేటువంటి సమాచారాన్ని కూడా దేవుని వాక్యమే తెలియజేస్తుంది. అందుకని జాగ్రత్త వహించి భయభక్తులతో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా హృదయశుద్ధి కలిగి మనం వినవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మొదటగానే మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం ఒకసారి అందరూ చెప్పండి. భక్తుల జాబితాలో ఉన్నావా లేదా భ్రష్టుల జాబితాలో ఉన్నావా? అది నేనైనా మీరైనా ఎవరైనా. ఒక వాక్యాన్ని చదువుకుందాం, జాగ్రత్తగా విందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. అందరూ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనము 6వ వచనము చక్కగా మనం చదువుకుందాము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూసుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగుదురా అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనల్ని అందరినీ ఆలోచింపజేస్తూ ఉంది. ఒకసారి ఎలాగ ఆలోచించేస్తూ ఉందనంటే, మనం భక్తులమా భ్రష్టులమా అనే సంగతి ఎవరితోటో చెప్పించుకోవలసిన అవసరం లేదని చెప్తుంది. ఎవరో చెప్తే తెలుసుకోవలసినటువంటి అవసరం లేదని చెప్తుంది. అంటే మనం భ్రష్టులమా భక్తులమా అనేటువంటి సంగతి మనమే తెలుసుకోవచ్చట. దేని ద్వారా? యేసుక్రీస్తు కలిగి ఉన్న విధానాన్ని బట్టి, వాక్యాన్ని కలిగి ఉన్న విధానాన్ని బట్టి వారు భక్తులా లేదా భ్రష్టులా అనేటువంటి సంగతిని మనం తెలుసుకోవచ్చని చెప్తున్నాడు. మరొకసారి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని తెలుసుకోండి. మిమ్మును మీరే తెలుసుకోండి. ఇంకేమంటున్నాడో తెలుసా? మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉంటాడు. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉంటాడు. భ్రష్టులైతే మీలో యేసుక్రీస్తు ఉండడు. వెరీ సింపుల్ అండి. మీరు భ్రష్టులైతే యేసుక్రీస్తు మీలో ఉండడు. మీరు
భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు వాక్యము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు వాక్యమై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు మీలో ఉంటే మీరు విశ్వాసము గలవారని, భయభక్తులు గలవారని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మనలో ఉండటం అంటే అర్థం ఏంటనంటే దేవుని వాక్యం మనలో ఉండటం అన్నమాట అనమాట. దేవుని వాక్యం మనలో ఉంటే మనము భయభక్తులు కలిగినటువంటి వారమని, దేవుని వాక్యం మనలో లేకపోయినట్లయితే భ్రష్టులము అనేటువంటి విషయం ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఈ సంగతి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరో మనకు చెప్పక్కర్లేదు. నేను వాక్యాన్ని బట్టి నడవగలుగుతూ ఉన్నానా, యేసుక్రీస్తును కలిగి ఉన్నానా, యేసుక్రీస్తు నా సహవాసము ఎలాగున్నది, వారానికి ఒకసారా నెలకొకసారా యేసుక్రీస్తు నా సహవాసము, నా ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితం ఎలాగున్నది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప సదవకాశము అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు మనకు కనబడతా ఉన్నారు. భక్తుల యొక్క జాబితా కనుక మనం చూడగలిగితే చాలామంది భక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఆ భక్తుల యొక్క జాబితాను మనం చదువుకుని వినటం ద్వారా ఆ భక్తుల యొక్క పేర్లు ఎలాగైతే భక్తుల జాబితాలో ఉన్నాయో అలానే నా పేరు భక్తుల జాబితాలో ఉంచుకోవాలి అనేటువంటి ఆశ, ఆతురత నిజమైనటువంటి బిడ్డలకు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, కొంతమందిని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ప్రియులారా మనం 8వ వచనం నుండి జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. తర్వాత కాగా ఆమె తన పెనిమిటిను చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక దైవజనుడు మనకు కనబడతా ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా గారు. ఎలీషా గారు గురించి ఒక భక్తురాలు చెప్తున్నటువంటి సందర్భం. ఆ మార్గము గుండా, ఊరి మీద గుండా ఈయన వెళ్ళిపోతున్నప్పుడు ఇంటికి ఆహ్వానించటము, అయ్యా మీరు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా దయచేసి మా ఇంటికి వచ్చి మీరు సేద తీర్చుకుని వెళ్ళాలి అని బలవంతం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే బ్రతిమలాడింది అన్నమాట. అంత మాత్రమే కాదు, కింద వచనాలు మనం చదువుకున్నట్లయితే కేవలము ఆ దైవజనుడి కోసం మేడ మీద ఒక గది వేయించటము, అందులో ఒక మంచం వేయించటము, ఒక దీపస్తంభం వేయించటము, ఒక పీట వేయించటము, ఇదంతా చూస్తూ ఉంటుంటే ఆవిడలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో మనకు అర్థమవుతా ఉంది. అయితే తన భర్తతో చెప్తా ఉంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవుచూ ఉన్న ఈ వ్యక్తి సామాన్యుడు కాదు, భక్తిగల దైవజనుడు. అంటే దైవజనుల్లో భక్తి ఈ తల్లి చూసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తిగల దైవజనులు ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని చిత్తపడి తన బిడ్డలకు అందిస్తారు, దైవికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతారు, అనేకులకు సహాయార్థము తన కృషి తను చేస్తూ దీవునికరంగా మాదిరికరంగా ఉంటున్నటువంటి విధానము భక్తి కలిగినటువంటి దైవజనులు ఉంటారు.
ఇక్కడ ఎలీషా ప్రవక్త జీవితంలో అదే చూడగలుగుతూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేద్దాం. నేటి కాలంలో అయితే ఇదే గొప్ప పనిగా అనుకుని ఇంటింటికి తిరిగి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వాళ్ళ హాన్సులు విధించి అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి విధి విధానాలు కల్పించి మొత్తానికి చుచ్చిపెట్టే వ్యక్తులు సేవలో చాలామంది ఉంటే ఉండొచ్చును గాక. కానీ ఎలీషా గారు అలా లేరు. ఆ విషయాన్ని ఈ తల్లి గుర్తించి తన భర్తతో చెప్తా ఉంది. ఏమని? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉంటున్నటువంటి ఈ దైవజనుడు భక్తి గల దైవజనుడు. అంటే భక్తుల యొక్క జాబితాలో ఇప్పుడు ఎవరున్నారని మనకు అర్థమవుతుంది. ఎలీషా దైవజనుడు భక్తుల యొక్క జాబితాలో ఉన్నట్టుగా ఈ తల్లి గుర్తించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే ప్రియులారా, ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము వచనము కూడా 32వ వచనమే. 386 పేజీ నెంబర్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 32వ వచనము. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయగు ఆమోస్ కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందు యోధా ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నవి అన్నటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. హిజ్కియా అనబడినటువంటి వ్యక్తి గొప్ప రాజు, దేవుని ప్రజలను పాలించినటువంటి గొప్ప రాజు. అయితే రాజ్య పరిపాలనలో కూడా ఇతని విధానం చూడండి. ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన భక్తిని గూర్చియు ప్రవక్తల గ్రంథాలలోను ఇశ్రాయేలు గ్రంథాల్లో ప్రత్యేకించి రాశారట. ఎవరి గురించి? హిజ్కియా గురించి రాశారు. ఇంతకీ ఏమని రాసి ఉంటాడు? ఇతను చాలా గొప్పోడు, ఇంత హైట్ ఉంటాడు, ఇంత బరువు ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడు, ఇలాంటి ఏమి రాయలేదు. మరి ఏం రాశారు అని అంటే అతను భక్తిని గూర్చి ఇతర గ్రంథాల్లో రాశారట. అతని భక్తిని గూర్చి, అతను చేసినటువంటి కార్యాలను గూర్చి, భక్తి కార్యక్రమాల గురించి ఇశ్రాయేలీయుల యొక్క గ్రంథాలలోను యెషయా ప్రవక్త గ్రంథాలలోను ఇతను భక్తిని గూర్చి రాశారు అంటే ఇతను మంచి భక్తిపరుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఈ భక్తుడు కూడా భక్తుల యొక్క జాబితాలో ఉన్నాడనమాట. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేశాను ప్రియ దేవుని బిడ్డలారా. భక్తుల జాబితాలో మొదటి వ్యక్తి ఎవరు కనపడుతున్నారు మనకి అంటే చాలామంది ఉన్నారు. క్లుప్తంగా కొన్ని విషయాలు మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండోదిగా భక్తుల జాబితాలో రెండొక వ్యక్తిగా మనకు ఎవరు కనపడతా ఉన్నారు? హిజ్కియా మనకు కనబడతా ఉన్నాడు. అలానే ఇంకా మనం ఆలోచన చేద్దాం. భక్తి కలిగి ఉండటం వల్ల ఎంత ప్రయోజనం అనేటువంటి విషయాన్ని యోబు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 6వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడండి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోబు స్నేహితుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు భక్తి మనలో ఉన్నటువంటి భక్తిని ఏం కలిగిస్తుందని మనకు అర్థమవుతుంది? ధైర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి యోబు లాంటి పరీక్ష, యోబు లాంటి పరిస్థితి ఈనాటి కాలంలో ఎవరికైనా సంభవిస్తే ఎందుకు ఈ జీవితం అని చెప్పేసేసి ఆత్మహత్య చేసుకునే సందర్భాలలో గట్రా లేకపోలేదు. ఇలాంటి జీవితం పగవాడికి కూడా రాకూడదని చచ్చిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం.
కానీ యోబు అలాంటి పని చేయలేదు, దేవుని దూషించలేదు. రెండోది, ఇంత భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ నాకు రావటం ఏంటని చెప్పేసి అవమానంతో బాధ భరించలేక చనిపోలేదు. మరి ఎలాగ ఉండగలిగాడు అతను, కష్టాన్ని ఎలాగ అనుభవించగలిగాడు అని ఆలోచిస్తే అతనిలో ఉన్నది తన బాధను, కష్టాన్ని, నిందను, అవమానాన్ని భరించడానికి గల కారణం అతనిలో ఉన్నదేంటి? భక్తి. అతనిలో ఉన్నదేంటి? యోబు గారిలో ఉన్నదేంటి? భక్తి. ఆ భక్తి అతన్ని ఏం చేసిందంట? ధైర్యపరిచింది. ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. భక్తి, యోబు గారిలో ఉన్నటువంటి భక్తి ధైర్యపరిచింది. సమస్తము కోల్పోయాడు, ఈ జీవితం నాకు వద్దు అని నిరుత్సాహపడలేదు. అతను మంచాన్ని పట్టేశాడు, లేవలేని పరిస్థితి. ఈ జీవితం నాకు వద్దు అని అనుకోలేదు ఆయన. అతనిలో ఉన్నటువంటి భక్తి ఏం చేసింది అంటే అతను ధైర్యపరిచి దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేలాగా చేసింది. చాలా గొప్ప సంగతి ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుల యొక్క జాబితాలో ఉన్నటువంటి భక్తులందరికీ ధైర్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తి పరులు ధైర్యంగా బ్రతుకుతారు. ఎవరిని చూసి వీరికి ధైర్యమో చెప్పండి మీరు? ఎస్, దేవుని బట్టి వారు ధైర్యంగా బ్రతుకుతారు. ఎన్నున్నా లేకున్నా, ఎందరున్నా లేకున్నా, సర్వశక్తిలోకి దేవుడు నాకు తోడే ఉన్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక నమ్మకంతో వారిలో ఉన్నటువంటి భక్తిని బట్టి ధైర్యంగా బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం చెప్పాలి అందరూ? భక్తుల జాబితాలో నీవు ఉన్నావా, లేక భ్రష్టుల జాబితాలో నువ్వు ఉన్నావా అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా భక్తుల యొక్క జాబితాను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ భక్తులందరూ మనకి కనబడుతూ ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దానియేలు గ్రంథంలో ఒక ధైర్యవంతుడైనటువంటి భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. ఒక ధైర్యవంతుడైనటువంటి భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమనంటే, దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి చాలా వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుళ్ళో అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుడు ఆయనకి అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా అద్భుతంగానే విస్తృతమైనటువంటి స్థితిలో అతను అభివృద్ధి చెందాడు. అయితే దానియేలు గారి అభివృద్ధి కొంతమంది చూసి వారవలేకపోతా ఉన్నారు. దానియేలు గారి యొక్క అభివృద్ధి కొంతమంది చూసి సహించుకోలేకపోతా. అయితే వారు వేసినటువంటి ప్రణాళిక చూడండి. దానియేలు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి వారు దానియేలు మీద కుట్ర పన్నుతా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. శత్రువులు ఎప్పుడు పరాయి దేశం నుండి రారు. ఈ సంగతి చాలాసార్లు మనం చెప్పుకుంటాం. మనలోనే శత్రువులు, మన ఇంట్లోనే శత్రువులు, మన చుట్టూ శత్రువులు ఎప్పుడు మనల్ని ఆవరించే ఉంటారు. మన క్షేమాలను చూసి, మన ఆనందాన్ని చూసి, మన ఎదుగుదలను చూసి వారవలేక ఏడుస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటారు. దానియేలు గారు అలాగ అభివృద్ధి చెందుతూ ఉంటే అతను దెబ్బతీయాలని, అతను కృంగదీయాలని ప్రణాళిక వేస్తూ ఉన్నారు. అసలు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానియేలు గారిని దెబ్బతీయాలని. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉన్నాయి. దానియేలు భక్తి విషయంలో, దేవుడి విషయంలో తప్ప ఇంక ఏ విషయంలోనూ మనకు దొరకడు అనేటువంటి ఒక నిర్ధారణకి వీళ్ళంతా వచ్చి ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన పట్టుకుని చక్రవర్తి దగ్గరికి వచ్చారు, రాజుగారి దగ్గరికి వచ్చారు. మహారాజా, మన రాజ్యంలో ఎన్నో వందల వేల లక్షల మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. అధికారులు, నాయకులు ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. అయితే వీరంతా మీ అందు ప్రీతి కలిగి ఉన్నారో లేదో, మీ అందు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో,
నిజంగా మిమ్మల్ని గౌరవిస్తున్నారో లేదో, మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి మనం. కాబట్టి ఒక 30 రోజులు ఏ దేవునికి నమస్కారం చేయకూడదు, ఏ అధికారికి నమస్కారం చేయకూడదు, ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఆరాధించకూడదు. ఈయన 30 రోజులు మీకు మాత్రమే నమస్కరించాలి, మీకు మాత్రమే పూజించాలి, మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి. అలాంటి ఒక శాసనాన్ని పుట్టించండి మహారాజా అని చెప్పేసి దానియేలుకు వ్యతిరేకంగా ఒక శాసనాన్ని పుట్టించారు ఈ శత్రువులందరూ. రాజు ఇదేదో బాగుందనుకున్నాడు, ఆజ్ఞను జారీ చేశాడు, రాజముద్ర వేసి దీన్ని అమలుపరిచినటువంటి సందర్భం, రాజ్యమంతా ప్రకటన చేసినటువంటి సందర్భం మనకు తెలిసినది. అయితే దానియేలు గారు అపారమైనటువంటి భక్తిపరుడు అనేటువంటి సంగతి మనకు తెలుసు. ఆయన ప్రతిరోజు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు. యెరూషలేము, ఇతను ఉండేది బబులోను సామ్రాజ్యంలో అయినప్పటికీ యెరూషలేము తట్టు తన కిటికీ తెరిచి, యెరూషలేము తట్టు కిటికీ ఎందుకు తెరిచేవాడు అంటే యెరూషలేములో దేవుని మందిరం ఉండేది. దేవుని మందిరం వైపు తన కిటికీ తెరిచి మోకాళ్ళుని రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. అది చూసి వెంటనే దానియేలు బంధించి రాజు దగ్గర తీసుకుని వచ్చారు. రాజాజ్ఞను ధిక్కరిస్తే సింహాల గృహలో పాడేయమని ఒక ఆజ్ఞ, ఖండితమైనటువంటి ఆజ్ఞ. పాపం ఎప్పుడైతే దేవునికి ప్రార్థించడం చూశాడో దానియేలుని తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? సింహాల గృహలో పడచేశారు. కానీ అతను ఏం బాధపడలేదు, భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. సింహాల గృహలోనికి దానియేలు ధైర్యంగా వెళ్ళాడు. అంత ధైర్యం ఎలాగొచ్చింది అంటే దానియేలులో ఏముందని మనకు అర్థమవుతుంది ప్రియులరా? భక్తి. దానియేలులో భక్తి ఉండటం వల్ల ధైర్యంగా వెళ్ళాడు. తర్వాత రోజున అసలు ఆకలితో ఉంటున్నటువంటి సింహాలు మనిషి ఎప్పుడైతే చూశాయో, ఏమండి, సోంపాపుడు సంపలించేస్తాయి. అలాంటి భయంకరమైనటువంటి సింహాలు. తర్వాత రోజు రాజుగారు వచ్చి సింహాల బోని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 23వ వచనము. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై చెప్పారు, దానియేలుని సింహాల బోన్లో వేసేసాం, కానీ దానియేలు చనిపోలేదు. ఈ వార్త దానియేలుకు విన్నప్పుడు, దానియేలు పడవేసినటువంటి రాజు విన్నప్పుడు సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీశారట. చూడండి తర్వాత మాట. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఎంత బాగుందో చూడండి ప్రియులారా ఈ మాట. దానియేలు భక్తి గలవాడైనందున, దానియేలు ఎవరట? భక్తి గలవాడైనందున సింహాలు ఏ హాని చేయలేదు. భక్తుల జాబితాలో ఎవరిని చూడగలుగుతూ ఉన్నాం? ఇక్కడ దానియేలు గారిని చూడగలుగుతూ ఉన్నాం. భక్తి, గతంలో చెప్పాను, భక్తి యొక్క శక్తి మీకు తెలుసా అనేటువంటి సంగతి నిజమే. మరొకసారి దానియేలు గారిని భక్తుల యొక్క జాబితాలో ఈ విధానాన్ని మనం పేర్లుగా చూస్తూ ఉన్నాము. ఇది చాలా గొప్ప సంగతి. అలానే ప్రియులారా, మరొక సంఘటన క్రొత్త నిబంధనలో కూడా మనం ఆలోచన చేద్దాము. భక్తుల యొక్క జాబితా. లోకాసువార్త 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చక్కగా చదువుకుందాము. యెరూషలేమునందు షిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందవని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అనే మాట. ప్రియ, ఇక్కడ షిమియోను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం.
ఇతడు భక్తిపరుడు అనేటువంటి సంగతి ఇక్కడ రాయబడింది. ఈ షమ్యోను అనబడినటువంటి వ్యక్తి ఎవరట? నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కూడా కనిపెడతా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడు అతని మీదకి వచ్చి ఒక సమాచారాన్ని తెలియజేశాడు. ఏటా సమాచారం ఏంటనంటే, యేసుక్రీస్తు నువ్వు చూస్తావు, యేసుక్రీస్తును చూడకుండా నువ్వు మరణము పొందవు, యేసుక్రీస్తును చూసిన తర్వాతే మరణము పొందుతావు అనేటువంటి సమాచారాన్ని పరిశుద్ధాత్ముడు ఈ షమ్యోను అనబడినటువంటి భక్తిపరుడికి చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియా, ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనంటే, పాత నిబంధన కాలంలో చాలామంది ప్రవక్తలు యేసుక్రీస్తు కోసం బోధించారు, యేసుక్రీస్తు రాకడ గురించి ప్రవచించారు. కేవలం ప్రవచించారు అంతే, కానీ ప్రభుని చూడలేకపోయారు. వారు ఆయన పుట్టుకను చూడలేకపోయారు. యేసు ప్రభు కోసం చెప్పారు, కానీ యేసు ప్రభును వారు కళ్ళారా చూడలేకపోయారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడే షమ్యోను మీదకి వచ్చి షమ్యోనుతో చెప్పినటువంటి సందర్భం, నీ భక్తి చాలా గొప్పది షమ్యోనా, కాబట్టి యేసుక్రీస్తుని చూడకుండా నువ్వు మరణించో. అంటే పురాతన కాలంలో ఉంటున్నటువంటి భక్తులందరికంటే, పురాతన కాలంలో ఉన్నటువంటి ఈ ప్రవక్తలందరికంటే ఇతను ప్రత్యేకమైనటువంటి రీతిలో క్రీస్తు కోసం ప్రకటించడం మాత్రమే కాకుండా క్రీస్తును చూసిన తర్వాతే మరణము వస్తుంది అనేటువంటి విషయాన్ని, అంటే ఇతని భక్తి, ఇతని నీతి ప్రభును దర్శించే అంత భాగ్యం అనుగ్రహించబడింది. ఇది చాలా గొప్ప సంగతి. ప్రభుని చూసిన తర్వాతే మరణం వస్తుంది. ప్రభుని చూడకుండా, అంతకుముందు ఎంతోమంది మరణించారు ప్రభుని చూడకుండా ప్రకటించినటువంటి వారే. కానీ షమ్యోను ఎవరిని చూసే అవకాశం వచ్చింది? ప్రభు పుట్టిక, ప్రభు రాకడ చూసే అవకాశము వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట రాకడ, ఆయన పుట్టికను చూసే అవకాశము, అంటే ప్రభువును చూసే అవకాశము ఇతనికి వచ్చిందనంటే ఇతడు భక్తి దేవుడు మెచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభు వారు పుట్టటము, 8వ రోజున మరియా దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఈ యేసు ప్రభు వారిని ఎవరి చేతిలో పెట్టారట? షమ్యోను చేతిలో పెడితే, షమ్యోను చేతిలో పెడితే 28వ వచనం ఆఖరి లైన్లో షమ్యోను ఏం చేశాడో తెలుసా? తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించి ఇట్లా అన్నాడు, నాదా అని దేవుని గురించి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, షమ్యోను క్రొత్త నిబంధనలో కూడా మనం భక్తుల జాబితాలో ఒక భక్తుని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. భక్తుల యొక్క జాబితాలో ఒక భక్తుని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మరొక భక్తుడు ఇక్కడ కనబడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభం నుండి ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడుండెను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భక్తిపరుడు, కొర్నేలి ఎవరట? భక్తిపరుడు. అంటే క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది భక్తుల యొక్క జాబితాను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈయన ఎవరు? భక్తిపరుడు, భక్తిపరుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంకా మన జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకమందు బ్రతికిన దినాలలో కూడా భక్తిగా బ్రతికాడట. జనరల్గా మీరు భక్తిగా బ్రతకండి అని చెప్పడం కాదు. యేసు ప్రభు వారు కూడా ఎబ్రీ పత్రిక మనం చక్కగా చదువుకోగలిగితే 12వ అధ్యాయంలో 5వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, ఈ మాట మనం చదువుకుంటా ఉన్నాము. 7వ వచనము, శరీరధారి ఉన్న దినములలో, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోను
కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుప్రభు వారు పరలోకానికి అంగీకరించబడ్డాడట. ఎంత గొప్ప సంగతి చూడండి. ఈ లోకమందు ఉంటున్నటువంటి యేసుప్రభు వారు ఎన్నో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, కన్నీళ్ళు గొట్ట కార్చారట. యేసుప్రభు వారు కన్నీళ్ళు ఏడ్చారట ఈ లోకమందు శరీరధారిగా ఉన్నప్పుడు. అంటే ఇంత భయంకరమైన కష్టాల్లో గొట్ట ఏమి విడిచిపెట్టలేదు ఆయన, భక్తిని విడిచిపెట్టలేదు. అక్కడ మన పాయింట్ ఆలోచించవలసినటువంటి విషయం. ఇంత రోదనతోనూ వేదనతోనూ ఉంటున్నటువంటి ప్రభు గోట భయభక్తులను భయభక్తులను విడిచిపెట్టకుండా భయభక్తులు గలవాడై ఉన్నాడట. అందుకని దేవుడు చేత ఇతడు అంగీకరించబడ్డాడు పరలోకానికి. కాబట్టి ప్రియ దేవునిలో యేసుప్రభు వారు కూడా ఏమి నేర్పిస్తున్నారని అంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అన్ని రోజులు ఒకలాగా ఉండవు, పరిస్థితులు మారుతాయి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఒకవేళ నీకు అనారోగ్యం రావచ్చు, అయినా భక్తిని విడిచిపెట్టొద్దు. ఒకవేళ ఆర్థికపరమైనటువంటి శోధనల చేత నువ్వు నలిగిపోవచ్చు, అప్పులు ఎక్కువైపోయి, కానీ నువ్వు దేన్ని విడిచిపెట్టొద్దు? భక్తిని విడిచిపెట్టొద్దు. శత్రువులు ఎక్కువ అవ్వచ్చు, అయినా కానీ ఏమి విడిచిపెట్టొద్దు? భక్తిని విడిచిపెట్టొద్దు. ఎవరు నేర్పిస్తున్నారు ఈ సంగతులు? వేదన ఉండొచ్చు, నీకు రోదన ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, కరువు ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా యేసుక్రీస్తులాగా మనం ఏమి విడిచిపెట్టకూడదట. జాగ్రత్తగా విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తా ఉన్నాడు మనకి, ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా ఏమి విడిచిపెట్టొద్దు? భక్తిని విడిచిపెట్టొద్దు. భక్తిని విడిచిపెట్టకుండా ఉంటే దేవుని చేత అంగీకరించబడతాం పరలోకానికి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అలానే ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయాన్ని మనం చదువుకోగలిగితే, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక భక్తురాలు కుటుంబం మనకు కనబడతా ఉంది. 16వ అధ్యాయము 15వ వచనము, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండి అని దైవ సేవకులను వేడుకుంటా ఉంది. ఎవరు ఈవిడానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనంలో చెప్తా ఉన్నాడు, లూదియను దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అనేటువంటి మాట. లూదియా ఈవిడి పేరు, దైవ భక్తి గల స్త్రీ. వ్యాపారం చేసుకుంటూ పలానా చోట ప్రార్థన జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని తెలుసుకుని అక్కడ ప్రార్థనలో దేవుని మాటలు వింటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ, దైవభక్తి గల స్త్రీ అనేటువంటి మాట. అంటే భక్తుల జాబితాలో కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా చాలామందే ఉన్నారు. మన టైం సరిపోదు, కానీ పురుషుల కంటే స్త్రీల జాబితా కూడా, భక్తుల యొక్క జాబితాలో స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఎవరి జాబితాలో? భక్తుల జాబితాలో. ఈ మాటలు ఇలా చదువుకుంటున్నప్పుడు మరి మన జాబితా ఒకసారి బయటికి తీస్తే మనం భక్తుల జాబితాలో ఉన్నామా? ఇది ప్రశ్న. నాకు నేనుగా ఈ ప్రశ్న నేను వేసుకోవాలి, నీకు నీవుగా ఈ ప్రశ్న నేను వేసుకోవాలి. నేను ఒక దానియేలులాగా, ఒక లూదియాలాగా, ఒక కొర్నేలులాగా, లేకపోతే ఒక హిజ్కియాలాగా, ఒక యోబు గారిలాగా భక్తుల జాబితాలో నేనున్నానా, నా కుటుంబం ఉందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. వాక్యాన్ని బట్టి ఎంత ప్రారంభంలో చదువుకున్నాం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో యోచించుకోండి, పరీక్షించుకోండి, శోధించుకోండి.
అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను భక్తుల యొక్క లిస్టులో జాబితాలో నేనుంటే నేను యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వాడిగా ఉంటాను. యేసుక్రీస్తు నేను అంగీకరించకపోయినట్లయితే, యేసుక్రీస్తు నాలో లేకపోయినట్లయితే నేను ఖచ్చితంగా ఎవరిని భ్రష్టుడను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారము దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనకి ఒక అద్భుతమైనటువంటి దినమే. ఆదివారం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన దినం. దేవుని పిల్లలకి, ముఖ్యంగా భక్తి కలిగినటువంటి బిడ్డలకు ప్రతి దినము అద్భుతమైన దినమే. ప్రార్థన లేకుండా రోజు ప్రారంభించరు. భక్తుల జాబితాలో ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థన లేకుండా రోజును ప్రారంభించరు. వాక్యము చదవకుండా రోజును ప్రారంభించరు. ఎవరు? భక్తులు ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా రోజును ప్రారంభించరు. ప్రార్థన జరుగుతుందని అనుకుని భక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంట? చేసే వ్యాపారాన్ని మాని చక్కగా ఆవిడ ప్రార్థనకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమందిని భక్తులు మనం ఆలోచన చేసినట్లయితే వారికి మనసు పుట్టాల. దేవుడి దగ్గరికి వెళ్ళాలని అంటే మనసు పుట్టాలన్నమాట. మనసు పుట్టాల, లేకపోతే నో దేవుడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. భక్తులమా, భక్తిహీనులమా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి జాగ్రత్తగా, ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇలా ఎన్నో విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మనం భక్తుల యొక్క జాబితాలో ఉండడానికి ఇష్టపడేవారుగా మనం ఉండాలి. భక్తులు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు. భక్తులు దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. భక్తులు పరిచర్యకు ప్రాధాన్యత ఇస్తారు. భక్తులు తన కుటుంబాన్ని, తన పిల్లలను ఆధ్యాత్మికంగా పెంచుకోవడానికి ప్రయాసపడతారు. సండే స్కూల్ జరుగుతూ ఉంటా, కొంతమంది చక్కగా సండే స్కూల్ తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రాధాన్యత దేవునికి, వాక్యానికి ప్రాధాన్యత, ఇది నడిపింపుది భక్తుల యొక్క జాబితా లిస్టు కలిగినటువంటి విధానం. అర్థమవుతుందా? తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుందని అంటే ఇంట్లో వాతావరణాన్ని కల్పిస్తారు. ఏమో తెల్లవారుజామున 5 గంటల ప్రార్థన ఉంది, రేపు సిద్ధపడాలి నేను అనేటువంటి ఆలోచన. అదే డ్యూటీ ఉందనుకోండి, ఏమండి సిద్ధపడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ప్రార్థన ఉందనేటువంటి సంగతి తెలిసినప్పుడు భక్తులు సిద్ధపడతారు. భక్తుల జాబితాలో ఈ పేర్లు మనకు ఉంటాయి. పరిచర్య జరుగుతుంది, ఎవడో చెప్పక్కర్లేదు, భక్తులు సిద్ధపడతారు. భక్తులకు వారుగా సిద్ధపడతారు. దైవుని సన్నిధానానికి, దేవుని పరిచర్యకు, దైవ సంబంధమైనటువంటి స్థితిలో తన కుటుంబాన్ని కట్టుకోవడానికి భక్తులు ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగి ఉంటారు. భక్తుల జాబితా మనం చదువుకున్నాం. అలా భ్రష్టుల యొక్క జాబితా కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ పొరపాటున నేను కానీ భ్రష్టుల జాబితాలో ఉంటే చాలా వినాశనానికి ప్రమాదం. ఈ వాక్యం ద్వారా ఒక హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పొరపాటున నేను కానీ, నా భర్త కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ భ్రష్టుల జాబితాలో ఉంటే కుటుంబం వినాశనానికి ఇది ఆరంభం అనేటువంటి సంగతిని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 16వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను, ఎవరటీనా భ్రష్టుడైనను దేవుడిచ్చిన అవకాశాన్ని అమ్ముకున్నాడట. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని అమ్ముకున్నాడట. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడట. అతన్ని ఏ లిస్టులో, ఏ జాబితాలో పెట్టాడు? భ్రష్టుల యొక్క జాబితాలో పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఏమండి అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉండినేమో అని
జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి మీరు. ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, దైవ సన్నిధికి వచ్చినటువంటి మనము ఒకవేళ యేసోబు వంటి భ్రష్టుడిగా మనం ఉంటే, వ్యభిచారి అయినను మనలో ఉంటే జాగ్రత్తగా. వ్యభిచారి అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో దేవుడితో మాకు పని లేదు, దేవుడు లేకపోయినా మేము బ్రతకగలం అనేటువంటి ధీమాలోనికి వచ్చినటువంటి వారు. దేవుడు లేకపోయినా మేము బ్రతకగలం, దేవుడు అవసరతే మాకు లేదు అని దేవుడిని వద్దనుకునేవారు, దేవుడు మాకు అవసరం లేదనుకునేవారు, దేవుణ్ణి విసర్జించేవారు. భ్రష్టులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వద్దనుకునేవారు భక్తిగా ఉండగలరా? చెప్పండి ఒకసారి. భక్తిగా ఉండగలరా? ఉండలేరు. దైవ సంబంధమైనటువంటి స్థితిలో ఆసక్తిని చూపగలరా? చూపలేరు కదా. ఆసక్తి పరులను కూడా వెనక్కి లాగుతారు వీళ్ళు. వారి మాటల చేత దేవుని యందు భక్తిగా ఆసక్తిగా ఉన్నటువంటి వారిని కూడా వెనక్కి లాగుతారు. వీళ్ళు భ్రష్టులు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తా ఉంది. ఆ సంగతి మన బైబిల్ గ్రంథంలో ఉంది, జాగ్రత్తగా చూసి మనం మేలుకోవాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక ఒకసారి చదువుకుందాము. ఆ ఎబ్రీ పత్రిక చదువుకున్నాం కదా. ఇర్మియా గ్రంథానికి ఒకసారి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము చక్కగా 13 నుండి జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారట. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద. ఎంత దారుణమో చూడండి. మనుషుల మీద కాదు ఈ తిరుగుబాటు. అంటే వారి హృదయాలు ఎంత కఠినమైపోయి ఉంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో చూడండి. దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. దేవుని మాటలు, నా మాటలు అంటే దేవుని మాటలు అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కనుటకును నీవు ఇటు అటు పోయి నీ ద్రోహము ఒప్పుకునుము. ఏమన్నాడండి? నీవు వెళ్ళిపోయి నీ దోషము ఒప్పుకో, ఇదే దేవుని మాట అని చెప్పు. 14వ వచనంలో చెప్తా ఉన్నాడు, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును. ఇది దేవుని మాట. రండి, నేను మీ యజమానుడిని, మిమ్మల్ని పోషించేవాడిని నేనే, మిమ్మల్ని సంరక్షించేవాడిని నేనే, మీ అక్కరలను తీర్చేవాడిని నేనే. భక్తులుగా ఉంటేనే నేను మిమ్మల్ని పోషిస్తాను తప్ప భ్రష్టులుగా ఉంటే నేను పోషించను, నాకు పనేటి అని అంటా ఉన్నాడు ఆయన. కాబట్టి రండి, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిని పిలుస్తూ ఉన్నాడు. రండి, నా దగ్గరికి రండి అనగా దేవుని సన్నిధానానికి రండి, దేవుని సన్నిధానానికి రండి, చరణజొచ్చండి, నేను మిమ్మల్ని పోషిస్తాను యజమానుడిగా ఉండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను యజమానుడిగా ఉండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తాను యజమానుడిగా ఉండి, మీ అక్కర్లను తీరుస్తాను నేను యజమానుడిగా ఉండి, భ్రష్టులైన జనులారా తిరిగి రండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్థానిక సంఘంలో భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పేర్లు మీకు తెలియవు, ఒకసారి వారి పేర్లు మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, మనము 8వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఎర్నే యాంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడున మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతున్నారట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. యాంబ్రే అనబడినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు దేవుని సంఘములో.
దేవుని సంఘంలో ఎన్నై ఎమ్రే అనబడినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎన్నై అంటే ఎదిరించేవారు, ఎమ్రే అంటే ధిక్కరించేవారు, ఎదురాడేవారు, ధిక్కరించేవారు అనేటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి ఎబ్రి పదాలకి. ఆ పేర్లకు అర్థాలు అంటే ఎదిరించేవారు, ధిక్కరించేవారు, విసర్జించేవారుగా ఉన్నారు. ఎవరిని బెదిరిస్తున్నారంటే మీరు ఏమండి? మోసే, చూడండి, వీళ్ళు మోసేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తున్నారట. పాత నిబంధన కాలంలో మోసే నాయకులుగా సేవకుడిగా ఉన్న టైంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. అలాంటి మనసు కలిగినటువంటి వారు దేవుని సంఘంలో కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. అలాంటి మనసు కలిగినటువంటి వారు దేవుని సంఘంలో ఉన్నారు. వీళ్ళు బెదిరించేవారు, ధిక్కరించేవారు, వాక్యాన్ని స్వీకరించరు, ధిక్కరిస్తారు. చూడండి, కొంతమంది వాక్యం చెప్తా ఉంటుంటే లోపల తిట్టుకుంటా ఉంటుంటారు. దేవుని తిడుతున్నారో, వాక్యాన్ని తిడుతున్నారో, సేవకుడు తిడుతున్నారో సెటైర్లు వేస్తూ ఉంటారు. తర్వాత వారి పిల్లలకి ఎంత ప్రమాదం వస్తుంది అనేటువంటి సంగతి పాపం గ్రహించరాలు. అమ్మ అంటే వాళ్ళకు ఉక్రసం ఆ విధంగా చూపించేసుకుంటూ ఉంటారండి. చాలా ప్రమాదం. దేవునితో మనకు ఆటలు కుదరవు. దేవునితో, దేవుని వాక్యంతో మనం ఎదురాడలేం. చూడండి, ఈ మాటలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, వారు ఏమై ఉన్నారట? భ్రష్టులై, విశ్వాస విషయంలో భ్రష్టులై, విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తూ ఉన్నారు, సత్యాన్ని బెదిరిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరట వీళ్ళు ఇప్పుడు? భక్తులా, భ్రష్టులా? భ్రష్టులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వద్దు వద్దు వద్దు, మన పేర్లు ఎందులో కనబడకూడదు? భ్రష్టుల యొక్క లిస్టులో, జాబితాలో మన పేర్లు ఉండకూడదు. కనీసం ఆనవాళ్ళు కూడా మన అక్షరాలు ఉండకూడదు అనేటువంటిది దేవుడు ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటి పరిస్థితులు బాగోలేదా? ప్రార్థన చేద్దాం కలిసి. దేవుడు బాగు చేస్తాడు కుటుంబాలను, బాగు చేసే దేవుడు. అంతే తప్ప మనం కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, ఇబ్బంది పడవద్దు. అన్నిటికీ ఏ సమస్యకైనా పరిష్కారము ప్రార్థన, వాక్యము, అంతకుమించి వేరే ప్రతిపదం లేదు. అద్భుతమైనటువంటి సంఘాన్ని ఇచ్చాడు మనకి, అద్భుతమైన మందిరాన్ని ఇచ్చాడు మనకి. ఈ పరిశుద్ధ ఆలయంలో ప్రార్థన చేయడానికి భక్తి పరుల లిస్టులో ఉన్నట్లుగా మనం ఉండి ప్రార్థనకి ప్రాధాన్యత ఇద్దాం, ప్రార్థనకు ప్రాధాన్యత ఇద్దాం. ఇచ్చి చక్కగా కనిగో ఇక్కడ భ్రష్టులు కొంతమంది ఉన్నారు. వారు దరిదాపులకి వారితో సహవాసం లేకుండా సంతోషంగా దేవుని పిల్లలుగా విశ్వాస సంబంధమైనటువంటి భక్తి పరుల యొక్క జాబితాలోనే మనం ఉండేటట్లుగా ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాగ ఉండలేకపోతా ఉన్నామో ప్రయత్నాలు చేస్తే ఉండగలం. భ్రష్ట మనసును ఈ రోజు నుండే తీసివేసేసి, భ్రష్ట మనసును ఈ రోజు నుండే వాక్యం నుండి శుద్ధీకరణ చేసుకొని, మన దోషాలు దేవుని ముందు ఒప్పుకొని, దేవా నీ బిడ్డగా, నీ కుమారుడిగా నా కుటుంబాన్ని నువ్వు అంగీకరించు. భక్తి పరుల యొక్క జాబితాలో ఎందరైతే ఉన్నారో ఆ వరుస క్రమంలో నా కుటుంబం కూడా ఉండడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. ఒకవేళ అలాగ ఉండలేకపోతా ఉన్నామో మేము, నన్ను సిద్ధం చేయి, నా భర్తను సిద్ధం చేయి, నా భార్యను సిద్ధం చేయి, నా పిల్లలను సిద్ధం చేయి. అనేక కుటుంబాలకి దీవెనకరంగా నా కుటుంబాన్ని కట్టు. లోకంతో నేను కలగకూడదు, లోకంలోనే ఉండాలి. లోకంతో నేను కలగకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. అనేక కుటుంబాలకి దీవెనకరంగా నా కుటుంబం ఉండాలి. అలాగ ఉండాలి అంటే భక్తులు జాబితాలో ఉంటే తప్ప ఉండలేము. ఈ మాటలు మనల్ని ఆలోచింపజేసి ప్రేరేపిస్తూ ఉన్నాయి. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నేను నా కుటుంబం ఎందుకు బ్రతకలేను? భర్త సహకరించలేకపోతా ఉన్నాడా? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన మాటలు వినగలటానే. హృదయాలను సహితము మార్చగలిగిన శక్తి మన ప్రభువుకు ఉంది. కఠిన హృదయాలను సహితము కరిగించే శక్తి మన దేవునికి ఉంది. ప్రియ దేవుని ప్రార్థన శక్తి అంత గొప్పది. మన జీవితాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు.
నా జీవితంలోనే, ప్రత్యేకించి నా జీవితంలోనే ఎన్నో కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు మనకెందుకు చేయడు? ఆయన బైబిల్ గ్రంథంలో భక్తులకు చేసినటువంటి కార్యాలు అలా ఏమైనా ఎక్కడుండి ఆయన ఆకాశం నుండి ఊడిపడ్డా? కాదే, మనలాంటి నరజాతి మనుషులే. కానీ భక్తిగా ఉండటం వల్ల అద్భుతాలు చూడగలిగారు, మహత్కార్యాలు అనుభవించగలిగారు. భక్తి అద్భుతమైన కార్యాలు చేస్తుంది. భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి మనల్ని ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించేటట్లుగా చేస్తుంది. ఆ తెగింపు మనకు ఉండాలి, ఆ నిబద్ధత మనకు ఉండాలి, ఆ ఖచ్చితత్వం మనకు ఉండాలి. అప్పుడు జీవితం ఆనందదాయకంగా ఉండగలం, సంతోషంగా ఉండగలము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటా ఉన్నాం? నీవు లేక నేను భక్తుల జాబితాలో ఉన్నావా లేదా భ్రష్టుల జాబితాలో ఉన్నామా? ఎవరు చెప్తారు ఈ సంగతి? ఎవరు చెప్తారండి? కొత్తపల్లి నుండి, ఎండపల్లి నుండి ఎవరన్నా వస్తారా సర్వేకి? జాబితా లిస్ట్ చెప్పడానికి ఎవరికి పని లేదు. నా జాబితా దేవుడు ఇచ్చినటువంటి గ్రంథంలో ఉంది. నా భక్తి జాబితా నా గ్రంథంలో ఉంది. నీ జాబితా నీ గ్రంథంలో ఉంది. ఇది ప్రభు కార్యాలయం. ఇది ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళక్కర్లేదు. ప్రభు కార్యాలయానికి వస్తే భక్తికి సంబంధించినటువంటి డేటా మనకు తెలుస్తుంది. అలాగే ఈ ఆధార్ కార్డు లేకపోతే వేరే వేరే సమాచారం మనకు తెలాలంటే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏ కార్యాలయానికి వచ్చాం? ప్రభు కార్యాలయానికి వచ్చాం. చెప్పాడా? ఇప్పుడు మన లిస్ట్ చెప్పాడు ఆయన. పైకి చెప్పొద్దు, మన లిస్ట్ చెప్పాడా లేదా? చెప్పాడు ఆయన, క్లియర్గా చెప్పాడు ఆయన. భక్తుల జాబితా చెప్పి ఆ లిస్టులో నీ పేరుందో లేదో ఒకసారి నువ్వు పరీక్షించుకో చెప్పాడు ఆయన. భ్రష్టుల జాబితా కూడా చెప్పి ఒకవేళ పొరపాటున అందులో కనుక నీ పేరు ఉందేమో ఒకసారి చూసుకో అని చెప్పాడు ఆయన. చూసుకుని భక్తుల జాబితాలో ఉండి మనం దైవికమైనటువంటి కోణంలో దైవాశీర్వాదాలు అందుకుందాం. మంచి మాటలు ఉన్నటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీరు అనుగ్రహించినటువంటి దివ్య కృపను బట్టి మీ స్తోత్రాలు. నాయన తండ్రి, నీ పిల్లలుగా ఉన్నటువంటి మాకు మంచి బోధన చేశారు. నీ ఉపదేశము వల్ల నాయన మేము ప్రేరేపించబడ్డాం. నాయన నీ వాక్యము నాయన భక్తులకు జాబితాలో ఉండేటట్లుగా, నిర్ణయాలు తీసుకునేటట్లుగా ఈ వాక్యం మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది. భ్రష్టత్వం అనేటువంటిది మా నాశనానికి మూలం. అది మాకు దరిదాపులకు రాకుండా భక్తులుగా ఉండడానికి ఈ వాక్యం మాకు ఫలసాధనంగా ఉపయోగపడేటట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారందరికీ వందనాలు.